శ్రీలీల గారు, Yes, ఈ hello. ఈవెంట్ హాయ్ అండి. ఈ ఈవెంట్లో మీ క్లిప్ ఒకటి వైరల్ అయింది. లైక్ మహేష్ని ఏదో బ్యాక్ లుక్ ఇచ్చి ఆర్టిస్ట్ మహేష్ని, అది బాగా వైరల్ అని చూసారా మీరు? లేదు, తను కూడా నాకు ఇట్ వాస్ బ్రాట్ టు మై నోటీస్ అండి. అది యాక్చువల్లీ అంటే ఐ అండర్స్టాండ్ ఒక ఇలాగా మాట లేనప్పుడు ఐ థింక్ ఎక్స్ప్రెషన్స్ని మనం ఏమైనా అనుకుంటాం. బట్ ఐఎమ్ సో గ్లాడ్ హీ క్లారిఫైడ్. అలా ఏం లేదు. ఆ రోజు ఏం జరిగిందంటే అక్కడ నుంచుంటున్న చాలాసేపు నాకు వెనకాల నుంచి ఒక సౌండ్ వినిపించింది. సో అలా వెనక్కి తిరిగాను నేను. అండ్ ఆయనతో నా ఫోన్ ఉంది. కరెక్ట్గా ఇలా స్టేజ్ ఎక్కేటప్పుడు ఆయన నాకు హెల్ప్ చేశారు. సో నేను ఆ ఫోన్ కోసం తిరిగాను ఆయన, నేనేదో వినిపించిన వెనకాల. అండ్ మనం ఆబ్వియస్లీ ఆ టైంలో స్పీచ్లో వీవర్ ఆల్ లైక్ క్యారీడ్ అవే. సో వీవర్ ఆల్ కాన్సన్ట్రేటింగ్ ఆయన స్పీచ్లో. సో అందుకే నాకు అంత అవగాహన లేదు కరెక్ట్గా ఏంటి అని. బట్ నథింగ్ ఎట్ ఆల్. ఇలాంటి క్లిప్స్ వస్తూ ఉంటాయి చాలా ప్లేసెస్లో, కానీ నథింగ్ లైక్ దట్ హ్యాపెన్. అండ్ ఇండస్ట్రీ అన్నప్పుడు అండ్ ఎస్పెషలీ ఇలాంటి క్లిప్పింగ్స్ చాలామందికి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వేర్ ఇట్స్ మిస్కమ్యూనికేటెడ్. బట్ ఇట్ ఈస్ అ ప్రాపర్ మిస్కమ్యూనికేషన్. నాకు ఇంకా ఆయనతో చాలా సీన్స్ కూడా చేశాను. దర్ ఇస్ నథింగ్ లైక్ దట్. సో ఏది ఒక మనిషి వర్బల్గా చెప్పే వరకు ఏది నమ్మకండి అని నేను చెప్తాను. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ కెన్ బి వెరీ రిసీవింగ్. నాకే ఆ రోజు చూసిన వెంటనే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఎవరు ఆరోగెన్స్ కాదు, ఎవరు అవన్నీ బిగ్ వర్డ్స్, ఆరోగెన్స్ ఆర్ మిస్బిహేవ్, నథింగ్ లైక్ దట్. ఎప్పుడైనా నా నుంచి అయినా ఇండస్ట్రీలో ఎవరి నుంచి అయినా మేమేమైనా చెప్పాలనుకుంటే మేము మా నోటి ద్వారా చెప్పేస్తాం. మీరు క్లిప్పింగ్స్ వల్ల నమ్మకండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి మీ అందరికీ. హరీష్ గారు, ఇది గబ్బర్ సింగ్ అనే టైటిల్ ఒక ఫిక్షన్, అంటే మనం క్రియేట్ చేసి పాపులర్ చేసిన టైటిల్. భగత్ సింగ్ అనేది ఒక నేషనల్ హీరో టైటిల్స్. అంటే ఈ టైటిల్ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అదే సార్, ఖచ్చితంగా మనకి నేషనల్ లీడర్స్ని గుర్తు చేసుకున్న కొత్త జనరేషన్స్కి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఎక్కడన్నా అవకాశం ఉన్నా, ఎక్కడన్నా సందర్భం ఉన్నా సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ, భగత్ సింగ్ గారు కానీ, వీళ్ళందరూ నా ఫేవరెట్ లీడర్స్. ఖచ్చితంగా అవకాశం ఉన్నప్పుడు భగత్ సింగ్ గారి గురించి, పటేల్ గారి గురించి సందర్భం వస్తే చెప్పాలి. కాబట్టి చెప్పినందుకు మీరందరూ నన్ను అభినందించాలని కోరుకుంటున్నాను. రాశి గారు, ఉస్తాద్ మీకు ఒక స్పెషల్ ఫిలిం అని మేము అనుకుంటున్నాము. సో పవన్ కళ్యాణ్తో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం ఎలా ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి మ్యామ్. చాలా బాగుందండి. చాలాసార్లు చెప్పాను నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ అని. వర్క్ చేసే ముందు కూడా చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. అండ్ ఐ థింక్ ఇట్ వాజ్ అ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ ఫర్ మీ. అండ్ నేను ఇది కూడా చెప్పాను దట్ చాలా తక్కువగా మాట్లాడతారు కానీ ప్రతి ఒక్క మాటలో ఒక విలువ ఉంటుంది. సో చాలా నేర్చుకున్నాను ఆయనతో పని చేస్తున్నప్పుడు. ఐ లర్న్ట్ అబౌట్ స్టార్డమ్, ఐ లర్న్ట్ అబౌట్ హ్యూమిలిటీ, హంబల్గా ఉండాలి no matter where life takes you. And ఆయన ఫ్యాన్స్తో కూడా ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి డ్యూరింగ్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్. అండ్ నా లైఫ్లో కూడా ఐ థింక్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ దట్ హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్. సో వెరీ ఎక్సైటెడ్ అండి, వెరీ గ్రేట్ఫుల్. హరీష్ గారు, సార్ మీ రీమేక్ల విషయంలో చాలామంది గుచ్చి అడుగుతుంటారు. నేను ఈ మధ్యలో అర్బాజ్ ఖాన్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. గబ్బర్ సింగ్ సినిమా చూసిన తర్వాత మళ్ళీ నేను హిందీలో రీమేక్ చేయాలనిపించేంతగా హరీష్ గొప్పగా చేశాడు అని ఒక మాట అన్నాడు. థ్యాంక్ యూ సార్. మీ నోట్లో పంచదార భయ్యా. సో మీ రియాక్షన్ ఏంటి సార్? సార్ నిజంగా అప్పుడు అడిగారు కూడా. అప్పుడు గబ్బర్ సింగ్ అయిపోయిన తర్వాత దబంగ్ 2కి అడిగారు వాళ్ళు. యాక్చువల్గా అది గణేష్ గారికి ఇంకా డీటెయిల్స్ దాని గురించి బాగా తెలుసు. ఇక్కడి నుంచి ఎవరిని అడిగినప్పుడు ఈ ఆన్సర్ చెప్తాను నేను. అని ఎన్నెన్ని గుర్తుపెట్టుకుంటామండి. పోస్ట్ ప్రొడక్షన్ అడవుల్లో ఈ ఆన్సర్ చెప్పడం మర్చిపోయాను యాక్చువల్గా. ఇది చెప్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఇలా గుర్తు చేసినందుకు. శ్రీలీల గారు, హాయ్ అండి. హలో అండి. హాయ్ అండి. మీరు చేసిన ఫిల్మ్స్లో భగవంత కేసరి అండ్ పరాశక్తి కొంచెం స్టాండ్అవుట్ అయి కనిపిస్తాయి మీ పర్ఫార్మెన్స్. అంటే మీ స్టంట్స్, డ్యాన్సెస్ అంటారు కదా, వాటిని పక్కన పెట్టి చేసిన సినిమాలు. ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా అలాంటి మోడ్ కనిపిస్తుంది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారు? అంటే మీ స్ట్రెంత్ శ్రీలీల అంటే వేరే డాన్సెస్ అంటారు కదా, అవి పక్కన పెట్టి కొన్ని సినిమాలు చేస్తున్నారు కదా, పరాశక్తి కానీ, భగవంత్ కేసరి కానీ. ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వబోతుంది మీకు? థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్పెషలీ పరాశక్తి గురించి మాట్లాడినందుకు. అండ్ ఐ థింక్ ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేటప్పటికి ఒక క్యారెక్టర్ అండి. నాకేముండేదంటే నన్ను ఎస్పెషలీ ఒక సినిమాలో చూసిన తర్వాత జనాలు నన్ను ఆ క్యారెక్టర్ పేరు పిలిస్తే ఐ ఫెల్ట్ లైక్ అదొక విన్ అని. అండ్ ఈ సినిమాలో ఎస్పెషలీ నా పేరే వాడారు, లీలా అని. సో
నేను చెప్పడం కన్నా ఐ థింక్ సినిమానే సమాధానం అవుతుంది. ఏంటి పర్ఫార్మెన్స్ అంటే ఓ ఏడ్చేయాలి, ఓ ఇది చేయాలని కాదండి. మన క్యారెక్టర్కి మనం న్యాయం చేసామా, మనకి ఇచ్చిన దాంట్లో ఆ ఆ అమ్మాయిని ఎలా అనుకున్నారో డైరెక్టర్ ఇన్విజన్ ఎలా చేశారో అలా చేసామా అనేది. సో అలాంటి ప్రయత్నం ఏ సినిమా కూడా. కాకపోతే ఇట్స్ అ వెరీ వెల్ రిటన్ క్యారెక్టర్. సో దీనికి నేను క్రెడిట్ మా డైరెక్టర్ గారికి అండ్ రైటింగ్ టీమ్కి ఇస్తానండి. ఈ క్యారెక్టర్ రైటింగ్ వల్ల ఈ క్యారెక్టర్ మీకు బాగా అనిపిస్తుంది. నవీన్ గారు సార్, ఈ సినిమా కోసం ఇక్కడ అండి, ఈ సినిమా కోసం చాలా ఖర్చు పెట్టారు, పెద్ద పెద్ద సెట్లు వేశారు. అయినా ఒక 45 నుంచి 50 రోజుల్లో సినిమా ఫినిష్ చేశారు. సో పవన్ కళ్యాణ్ గారు అంత బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉండి ఈ సినిమాని చాలా త్వరగా కంప్లీట్ చేశారు. ఈ విషయంలో మన హీరోలు ఆయన చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందా? సినిమా మేకింగ్ విషయంలో ఇలాంటి త్వరగా చేసి బడ్జెట్ తగ్గించుకునే అవకాశం ఉన్నప్పుడు ఆ విషయంలో దృష్టి పెట్టాల్సి ఉందా? ఎప్పుడైనా సరే యూ హ్యావ్ టు కంప్లీట్ లెస్ డేస్ సినిమాకి ఎప్పుడు హెల్ప్ అవుతుంది. బట్ అగైన్ స్క్రిప్ట్ బట్టి ఉంటుంది, ఇంకోటి డైరెక్టర్ క్లారిటీ బట్టి ఉంటుంది. హరీష్ గారు అంటే ఆయన ముందు చెప్పడం కాదు, ఎందుకంటే ఈ సినిమా నిజంగా మాకు చాలా ఈజీగా అయిపోయింది. మాకు అసలు ఏ టెన్షను లేదు. సో ఆ క్లారిటీ ఉండి ఈరోజు తీయాలనుకుంటే కంప్లీట్ చేయగలిగిన క్లారిటీ ఉంటే ఇట్ విల్ హ్యాపెన్. అండ్ అగైన్ స్క్రిప్ట్ పెద్ద స్క్రిప్ట్ అనుకోండి, ఇట్ విల్ టేక్ మోర్ డేస్. సో అదంతా డెఫినెట్గా ఎప్పుడైనా సరే డేస్ తగ్గితే ఇట్ విల్ హెల్ప్ ద ప్రాజెక్ట్ కానీ బడ్జెట్ తగ్గుతుంది, విచ్ ఇస్ గుడ్ ఫర్ ద ప్రొడ్యూసర్, విచ్ ఇస్ గుడ్ ఫర్ ద ఎంటైర్ చైన్. మాకు తక్కువైతే మేము తక్కువ అమ్ముతాం డిస్ట్రిబ్యూటర్స్కి, ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ. సో డైరెక్టర్కి మైండ్లో కాన్షియస్నెస్ ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. అంటే హీరోస్ కూడా, డైరెక్టర్ హీరోస్ ఇద్దరు. ఇప్పుడు కళ్యాణ్ గారికి ఆయనకి ఈ డేస్ రిస్ట్రిక్షన్ ఉంది, 40 కాదండి. దిస్ ఫిలిం వాజ్ షార్ట్ ఫర్ అబౌట్ 80-90 days. ఆయనది ఒక 55 days చేసాం. అది కాకుండా ఆయన కూడా చేసాము. బట్ ఏదైనా హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసరు ఒక దాటి మీద ఉంటే వీ కెన్ ఫినిష్ ఫిలిమ్స్ ఇన్ 100 days.